2:30 వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఏ లైబ్రరీలో అడుగు పెట్టినా ముందుగా వినిపించే మాట ఇది. అయితే ఓ లైబ్రరీలో మాత్రం ఇలాంటి వార్నింగ్స్ వినబడవు. ఏ మూల చూసినా సందడే సందడి, అది కూడా పిల్లల హల్చల్. ఇంతకీ ఏంటో లైబ్రరీ స్పెషాలిటీ? టేక్ ఎ లుక్ హియర్. బొమ్మలంటే పిల్లలకి ప్రాణం. వాటితో ఆడుకోకుండానే బాల్యం పూర్తి చేసుకునే పిల్లలు చాలా అరుదు. చైల్డ్హుడ్ లో అదో గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ నెలకోసారి టాయ్స్, మార్కెట్ లో కనిపించే బొమ్మలను కొనాలంటే కాస్త ఇబ్బంది. అయితే పిల్లల మురిపిని తీర్చాలని ఏ పేరెంట్స్ ఉండదు చెప్పండి? ఇలాంటి వాళ్ల కోసమే ఏర్పాటైంది ఈ టాయ్స్ లైబ్రరీ. సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ లోని కోకట్పల్లిలో మొదలైన టాయ్స్ లైబ్రరీ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. మొదట్లో రెస్పాన్స్ తక్కువే అయినా సాఫ్ట్ టాయ్స్, గేమింగ్ సీడీలు అద్దెకిచ్చే కాన్సెప్ట్ నచ్చడంతో పేరెంట్స్ క్యూ కడుతున్నారు. ఇక సైలెన్స్ సైలెన్స్ అంటూ అరిచే లైబ్రేరియన్స్ ఇక్కడుండరు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అరుచుకుంటూ ఆహ్లాదంగా గడిపేలా ఈ టాయ్స్ లైబ్రరీని డిజైన్ చేశారు. హైదరాబాద్ లో ఇలాంటి లైబ్రరీల సంఖ్య ఇప్పుడు 14కు చేరుకుంది. నెలకి 150 రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారానికి 2 సార్లు బొమ్మలు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఎంచక్కా ఆడుకోవచ్చు. చిన్నారుల్లో చురుకుదనాన్ని పెంచేలా ఇవి ఉండడంతో పేరెంట్స్ కూడా హ్యాపీగా పిల్లలను జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు కదా, దే ఆర్ ప్లేయింగ్ వెల్. నెంబర్ ఆఫ్ టాయ్స్ అవే బాగా ఆడుకుంటున్నారు. ఓకే, కాస్ట్ కూడా చాలా తక్కువ. నేను డైలీ బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. బాగా ఆడుకుంటారు వాళ్ళు. ప్లే గ్రౌండ్ తలపించేలా ఉన్న టాయ్స్ లైబ్రరీలో పిల్లలు చిచ్చర పిడుగుల్లా మారిపోతున్నారు. గేమ్స్ తో పాటు అబాకస్, మ్యాథ్స్, యోగా, పజిల్స్, పెయింటింగ్ లాంటి యాక్టివిటీస్ లో వీళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడుతూనే కిడ్స్ కార్టూన్స్, షార్ట్ స్టోరీస్ బుక్స్ చదువుతున్నారు. ఎలాంటి పేచీలు లేకుండానే చక్కగా మిగతా పిల్లలతో కలిసిపోయి ఆటలాడుతున్నారు. Very happy to join in toy library. I am interested in learning, playing and enjoying here. My favorite games are brain games and computer games. It is interesting to join here. నాకు టాయ్ లైబ్రరీలో స్టోరీస్ చదవడం ఇష్టం, పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టం. ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ ప్లే విత్ మై సిస్టర్ అండ్ even my friend is there. She used to come summer camp here, but she didn't come today. Then we three used to play nicely with the teacups. Stories నాకు ఇష్టము. ఇంకా జారుబండ బాల్స్లో ఆడతాను. 5 hours స్టే చేస్తాను. కంప్యూటర్ గేమ్స్ ఆడతాను. ఇంకా జారుబండ ఆడతాను. ఇంకా పజిల్ గేమ్స్ చేస్తాను. ఇంకా అబాకస్ నేర్చుకుంటాను. ఇంకా డ్రాయింగ్ నేర్చుకుంటాను. ఇంకా శ్లోకాలు నేర్చుకుంటాను. ఇంకా ఇక్కడ టాయ్స్ని చేస్తాను. ఇక ఇంట్లో ఉంటూనే ఎంతో కొంత సంపాదించాలనుకునే ఆడవారికి ఆశ్రయిస్తోంది టాయ్స్ లైబ్రరీ. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఈ టాయ్స్ ను అద్దెకిచ్చి 4 రాళ్లు వెనకేసుకోవడానికి ఇది పనికొస్తుందంటున్నారు ఈ కాన్సెప్ట్ డైరెక్టర్. ఒక ఉమెన్ అయితే వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ టాయ్ లైబ్రరీ. ఆ చుట్టుపక్కల పిల్లలందరికీ బుక్స్, సిరీస్, టాయ్స్ రెంట్కి ఇస్తూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో తీసుకున్న ఒక 10 ఆల్రెడీ ఉమెన్ తీసుకున్నారు. వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. సో ఆ బేస్ తీసుకుని ఈ టాయ్ లైబ్రరీని మొత్తం స్టేట్ అంతా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉమెన్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద డిజైన్ చేసి దీన్ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం మేడం.
అమెరికా, మలేషియా లాంటి దేశాల నుంచి ఈ బొమ్మలను దిగుమతి చేసుకుంటారు. ఎంట్రీ ఫీజ్ అద్దె తక్కువ కావడంతో అన్ని వర్గాల పిల్లలు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ టాయ్స్ లైబ్రరీలను వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు నిర్వాహకులు. టాయ్స్ కి ఎంతో పెట్టుబడి పెడతా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ టాయ్ పిల్లలు ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత మాక్సిమం 1 వీక్ 10 days కన్నా ఎక్కువ ఎంజాయ్ చేయరు అన్నమాట. ఈ 1 వీక్ 10 days లో ఏమవుతుందంటే వీళ్ళు ఆడి బోర్ ఫీల్ అవుతారండి. అగైన్ మళ్ళీ వాళ్ళు దాన్ని పక్కన పడేస్తారు. మళ్ళీ ఇంకో కొత్త టాయ్ కావాలి. ఇంకో కొత్త టాయ్ కావాలంటే మళ్ళీ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నమాట. సో మా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు టాయ్స్ కొన్న అవసరం లేదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి టాయ్స్, బుక్స్, సిడీస్ ఇవన్నీ కూడా రెంటల్ బేస్ మీద ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అన్నమాట. పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఈ బొమ్మలు ఎనర్జీని నింపుతాయి. బ్రెయిన్ టీజర్స్ లా ఉండే సాఫ్ట్ టాయ్స్ తో ఆడుతుంటే వీళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చైల్డ్హుడ్ ఎంత హెల్తీగా ఉంటే పిల్లలు అంత హ్యాపీగా ఉంటారు. మరి క్రియేటివిటీతో పాటు పిల్లల్లో ఫన్ ని నింపుతోంది టాయ్స్ లైబ్రరీ. సన్ స్ట్రోక్ తగలకుండానే సమ్మర్ హాలిడేస్ ను హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఈ టాయ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తున్నాయి. మరోవైపు కనిపించే ప్రతి బొమ్మను పిల్లలు కొనివ్వకుండానే టాయ్స్ లైబ్రరీలో 2 తీసుకెళ్లి మరి పిల్లల్లో ఇన్ఫర్టైన్మెంట్ నింపొచ్చు పేరెంట్స్. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో శాంతి, ఏబినాంధ్రజ్యోతి, హైదరాబాద్. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజ్ పర్యాటకులను అట్రాక్ట్ చేస్తోంది. అదేంటో తెలుసుకున్న ముందు లైఫ్ స్టైల్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.